దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సింగిల్ స్క్రీన్లు మూతపడ్డాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం ఏపీ పాలిటిక్స్ వల్ల, అలాగనే తెలంగాణలో ఉన్న పాలిటిక్స్ వల్ల ఓటింగ్ ఉంది కాబట్టి సింగిల్ స్క్రీన్లు అయితే మూతేశారు. అండ్ మే 9th అయితే మన కలికి సినిమా రిలీజ్ కావాలి అండ్ పాలిటిక్స్ వల్ల దాన్ని అయితే కొంచెం దూరం పెట్టారు. అండ్ సేమ్ టైం ఆ సినిమా మాత్రం కలికి మాత్రం రిలీజ్ అయితే ఒక అంటే ఒక సంబర్కి అనేది ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఉందని అయితే ఇండస్ట్రీ అయితే నమ్మింది. కానీ పాలిటిక్స్ ఉన్నాయి కాబట్టి అండ్ June 27th అయితే పోస్ట్ పోన్ చేశారన్నమాట. కానీ ఇక్కడికి వచ్చిన బాధ ఏంటంటే తర్వాత 25th మన దిల్ రాజు వాళ్ళ బ్యానర్ నుంచి రిలీజ్ అయ్యే సినిమా లవ్ మీ సినిమా కానివచ్చు, ఇంకా చిన్న చిన్న సినిమాలు ఉన్నాయన్నమాట. దాంతో కూడా థియేటర్లు తెరుచుకుంటాయని అయితే థియేటర్ యాజమాన్యం అయితే చాలా హోప్తో ఉంది. కానీ సినిమా లవర్స్కు ఈ వీక్కు మనం చూసుకున్నట్టయితే సినిమా లవర్స్కు చాలా అంటే చాలా దెబ్బ. ఎందుకంటే 6 days కష్టపడి ఒక ఆదివారం ఏదో ఒక సినిమా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళకు ఈ వీక్స్లో అయితే అసలు సినిమానే లేదు. అండ్ సేమ్ టైం నెక్స్ట్ నవ్వి కానివచ్చు, మెయిన్ ఎస్పెషల్లీ 4 వారాల్లో రిలీజ్ అయిన కలికి సినిమా కానివచ్చు, ఈగల్గా టాలీవుడ్ ఇండస్ట్రీ థియేటర్సే కాదు టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం ఆ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. ఎందుకంటే ఎప్పుడైనా మల్టీప్లెక్స్లు తీసి పక్కన పెడితే సింగిల్ స్క్రీన్లో చూసిన ఎక్స్పీరియన్స్ మన ఎక్కడ రాదు. అండ్ సింగిల్ స్క్రీన్ మూతతో చాలామంది అయితే చాలా బాధపడుతున్నారన్నమాట. సేమ్ టైం లవ్ మీ కానివచ్చు, కలికి కానివచ్చు, ఆ తర్వాత సినిమాల్లో కానివచ్చు సింగిల్ స్క్రీన్లు కలకల్లాడిపోవాలి. ఏ ఇబ్బందుల వల్ల ఈసారి సింగిల్ స్క్రీన్లు మూత పడకూడదు అని అయితే మూవీ లవర్స్ అంటున్నారన్నమాట. అండ్ మీ ఒపీనియన్ ఏంటి ఆ సినిమాల పట్ల? ఏ విధంగా రిలీజ్ కావాలని అనుకుంటున్నారు మీరు? అండ్ బిగ్ మూవీస్ కావచ్చు, స్మాల్ మూవీస్ కావచ్చు, థియేటర్లు మూతపడనేది కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని తెలపండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.